శివ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. జూన్ 14 నుండి 20 వరకు తులారాశి వారికి గ్రహాల సంచారం మరియు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. జూన్ 15న సూర్యుడు మరియు బుధుడు మీ రాశి నుండి 9వ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. దీనివలన మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. దేవగురు అయిన బృహస్పతి మీ రాశి నుండి 10వ స్థానమైన కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలో సంచరిస్తూ హంసరాజయోగాన్ని ఇస్తున్నారు. ఇది మీ కెరీర్లో ఒక పెద్ద సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు కూడా గురుడితో కలిసి 10వ ఇంట సంచరిస్తూ ఉద్యోగంలో విలాసవంతమైన వాతావరణాన్ని, గౌరవ మర్యాదలను ఇస్తున్నారు. శని 6వ ఇంట ఉండటం వలన శత్రువులపై విజయం, కోర్టు కేసుల్లో అనుకూలత లభిస్తుంది. ఉద్యోగం మరియు కెరీర్ పరంగా చూసుకుంటే 10వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురుడి ప్రభావం వలన ఉద్యోగంలో పదోన్నతి లేదా ఊహించని పెద్ద బాధ్యతలు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుండి సంపూర్ణ మద్దతు ఉంటుంది. చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారంలో ప్రతిష్టాత్మక సంస్థల నుండి పెద్ద ఆఫర్లు అందుతాయి. వ్యాపారస్తులకు ఈ వారం కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా పెద్ద డీల్స్ కుదుర్చుకోవడానికి ఇది ఉత్తమ సమయం. ఆర్థిక స్థితి పరంగా చూస్తే భాగ్యస్థానంలో సూర్యుడు, కర్మస్థానంలో గురుడు ఉండటం వల్ల మీ ఆదాయ మార్గాలు అద్భుతంగా మెరుగవుతాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ధనలాభం ఉంటుంది. ఎవరికైనా ఇచ్చిన డబ్బులు లేదా నిలిచిపోయిన మొండి బాకీలు ఈ వారంలో మీ చేతికి వస్తాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం గ్రహబలం చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, ఆత్మీయత పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా మీ శారీరక శక్తి, మానసిక ఉల్లాసం చాలా అద్భుతంగా ఉంటాయి. పాత దీర్ఘకాలిక నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. 9వ ఇంట సూర్యుడి ప్రభావం వల్ల ప్రయాణాల సమయంలో కాస్త అలసట లేదా ఒంటి వేడి వంటి సమస్యలు రావచ్చు. తగినంత విశ్రాంతి అవసరం. తులారాశి అధిపతి శుక్రుడు కావడం వల్ల ప్రతిరోజు శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయడం లేదా కనకదార స్తోత్రం పఠించడం వలన ఆర్థిక ఐశ్వర్యం కలుగుతుంది. గురువారం నాడు ఆలయంలో పసుపు, శనగలు లేదా అరటిపండ్లు దానం చేయడం వల్ల అదృష్టం మరింత రెట్టింపు అవుతుంది. ధన్యవాదాలు.